పర్పస్‌కి ఈ కిల్లర్ ఓకే. మనం ఈ కిల్లర్ కోడ్ ఎన్వైర్న్మెంట్ యూజ్ చేయొచ్చనమాట. ఇది 1 అవర్ వరకు యాక్టివ్‌లో ఉంటుంది. 1 అవర్ తర్వాత ఏందంటే మనం ఫ్రీ సెషన్ కాబట్టి యూజ్ చేసేది. 1 అవర్ తర్వాత మన ఆటోమేటిక్‌గా రీసెట్ ఉంది. మళ్ళీ ఆటోమేటిక్‌గా మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. 60 మినిట్స్ టైమర్ ఇక్కడ యాక్టివ్‌లో ఉంటుంది మనం చూసుకోవడానికి. ఓకే. ఇది ఓకే. సింగిల్ అండ్ పర్పస్. ఇంకొక ఇన్ఫర్మేషన్ గోపి, యాక్చువల్లీ హ్మ్. నేను ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకున్నా. ఇప్పుడు హ్మ్. నాకు 3 క్యూబ్ సిటిఎల్ గెట్ నోట్స్, నాకు 2 వర్కర్ నోట్స్, ఒక మాస్టర్ నోడ్ హ్మ్. విఎంఏ వర్క్ స్టేషన్లో ఇన్స్టాల్ చేసుకున్నా మూడింటిని. ఓకే. ప్రాక్టీస్ అనేది దే ఆర్ హ్మ్. గుడ్ అనమాట. ఓకే. ఇది కిల్లర్ కోడ్ ఏందంటే ఓకే. 2 నోడ్ ఎన్వైర్న్మెంట్ ఇది. ఓకే. ఓకే. సో, మనకిక్కడ ఒక కంట్రోల్ ప్లేన్ నోడ్, ఒకటి వర్కర్ నోడ్. వర్కర్ నోడ్ పేరు నోడ్01, కంట్రోల్ ప్లేన్ నోడ్ కంట్రోల్ ప్లేన్ అని చెప్పి ఇచ్చారు. ఓకే. ఓకే. ఇది 2 నోడ్ ఎన్వైర్న్మెంట్. అండ్ నిన్న మనం డిస్కస్ చేసింది ఉందా? ఆ నోట్ ప్యాడ్ ఉంది అలాగే. ఓకే. ఇన్ లైనక్స్ మనకి ఆల్రెడీ తెలుసు లైనక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్ అని. ఓకే. సో, ఓకే. ఏపీఐ సర్వర్ 1 సెకండ్. ఓకే. When API server tries to connect or contact with HCD. API server అనేది మన KATS క్లస్టర్లో అన్ని కాంపోనెంట్స్ మాట్లాడగలదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాంట్స్ టు గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వర్కర్ node, it will connect to the kubelet and kubelet will pass the required information to the API server. సో ఈ ఈ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఏపీఐ సర్వర్ కాంపోనెంట్ అంటే కంట్రోల్ ప్లేన్లో ఏపీఐ సర్వర్ కూడా ఒక కాంపోనెంట్. సో మనం స్టిల్ ఇంకా ఏపీఐ సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తున్నాం. సో ఓకే. వెన్ ఇట్ ట్రైస్ టు కనెక్ట్ విత్ హెచ్సిడి, ఓకే, అది హెచ్సిడి ప్రాసెస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి హెచ్సిడి డేటా డైరెక్టరీ అనేది మనకి ఈ పార్ట్లో ఉంటుంది అనమాట. సో అదేంటంటే API server, when API server tries to communicate or establish a connection with HCD, it tries to interact with the server process. Okay. ఈ హెచ్సిడి డేటా అనేది ఎక్కడ ఉంటుంది? కంపల్సరీగా ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ అనేది ఒక డైరెక్టరీలో ఉంటుంది అనమాట. సో అది మనం ఎక్కడ డిఫైన్ చేస్తాము? ఆ పాత్ ఎక్కడ ఉంటుంది అంటే హెచ్సిడి కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది మనకి ఈ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి పాత. సో బై డిఫాల్ట్ హెచ్సిడి డేటా వచ్చి మనకి ఎక్కడ ఉంటుందంటే /var lib హెచ్సిడి. ఓకే. సో ఏపీఐ సర్వర్ అనేది హెచ్సిడితో కనెక్ట్ అయినప్పుడు దిస్ ఇస్ ద డిఫాల్ట్ పాత్. వీ కెన్ చేంజ్, ఐ మీన్ కాన్ఫిగరేషన్ ఫైల్ బేస్ చేసుకొని మనం ఈ డిఫాల్ట్ పాత్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇది డిఫాల్ట్ పాత్. వన్స్ వీ ఇన్స్టాల్ హెచ్సిడి కాంపోనెంట్ అండ్ ఎనీ సర్వర్, దిస్ ఈస్ ద డైరెక్టరీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇట్స్ డేటా. ఓకే. హెచ్సిడిలో స్టోర్ ఉంది. ఏపీఐ సర్వర్ అనేది హెచ్సిడిలో ఉన్న ఈ డైరెక్టరీలో ఉన్న డేటాని డైరెక్ట్గా రీడ్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. ఈ డైరెక్టరీలో ఉన్న డేటా, వాట్ ఎవర్ ద డేటా ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఫెచ్, ఇఫ్ ఇట్ వాంట్స్ టు రీడ్, ఇట్ యూజెస్ ది gRPC API. Okay. It uses the gRPC API. సో ఇండైరెక్ట్గా మనం నిన్నంతా డిస్కస్ చేసిన సమ్మరీ ఏంటంటే ఏపీఐ సర్వర్ హెచ్సిడితో మాట్లాడేటప్పుడు జిఆర్పిసి యూస్ చేస్తుంది. ఓకే. ఓకే. మనకు తెలియాల్సిందంటే హెచ్సిడి డేటా డైరెక్టరీ ఇది /var lib hcd. దిస్ ఇస్ ద డిఫాల్ట్ డైరెక్టరీ పాత్. ఓకే. అండ్ మెయిన్ డేటా ఫైల్ ఎక్కడ ఉంటుందంటే హెచ్సిడిలో ఏంటంటే స్నాప్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుందన్నమాట. మెయిన్ డేటాబేస్ అంతా స్నాప్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఆ ఫైల్ పాత ఏముంటుందంటే మెయిన్ డేటా ఫైల్ ఇది /var lib hcd స్నాప్ అనే ఫోల్డర్లో డిబి నేమ్తో సేవ్ అయి ఉంటుంది. అండ్
API server communicates via network, not by reading files directly. API server it's CD. But not reading the file directly అంటే ఈ ఫైల్స్ ని API server read చేయలేదు. It uses this particular API to fetch the data from HCD. This is what that we have discussed yesterday. అంతే కదా కిషోర్? ఎస్ ప్రసాద్ గారు అర్థమవుతుందా? ఎస్ అన్న. అర్థమవుతుందండి. Okay, fine. So this is what API server does. And the API server not only with HCD. If API server wants to connect with any other component in the cluster, it uses RESTful API. But especially when it wants to communicate with HCD, it uses gRPC API. That's what I'm just trying to say. And yesterday we have already discussed about what is gRPC and how it works and what are its features. Hope you might have, everyone might have gone through that video which we have discussed about yesterday. And today let's discuss about RESTful API. RESTful API చదవమని చెప్పాను నేను నిన్న. ఎవరో చదివారమ్మా? రెస్ట్ఫుల్ ఏపీఐ నేను చూసాను. అదే చెప్పాను కదా, రెస్ట్ఫుల్ ఏపీఐ అంటే అది వచ్చేసి లైక్ నార్మల్ ఏపీఐ లాంటిదే, బట్ ఇక్కడ వచ్చేసి జాసన్ ఫార్మేట్ లో యూస్ చేస్తాము. జాసన్ ఫార్మేట్ ప్లస్ సపరేట్ మెథడాలజీస్ లైక్ గెట్, పుట్, నెక్స్ట్ వచ్చి పుష్, అట్లాంటి సపరేట్ మెథడాలజీస్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే అనిల్, నేను చదివినారా? లేదన్నా, ఇంకా స్టార్ట్ చేయలే, చేస్తా. ఓకే, ప్రసాద్ గారు చదివారంటే? లేదండి, చదవలేదు. స్టార్ట్ చేయాలి నేను కూడా. ఓకే ఫైన్. రెస్ట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రెస్ట్ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. రెస్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ వెబ్ సర్వీస్. ఓకే, వెబ్ సర్వీస్ that follows certain architecture. State transfer, yes. Okay. It uses HTTP methods to fetch the data it uses HTTP method to fetch the data from the remote, either from the server or any other browser or anything. Here we are not speaking about KITS at all. We are just speaking about only REST, how it works. Okay. So here it will try to fetch the data by following the HTTP methods. Okay, either HTTP method. Okay, uses HTTP methods to fetch the data. Okay, and it follows CRUD methodology. What is CRUD? CRUD means it's here C stands for create, update, create, read, update and delete. Okay. Create, read, update and delete. So we call it as a CRUD. So for example, here RESTful API, here what it will do is when it wants to fetch the data from the remote server or remote client, whatever it is, it uses the JSON language actually. So it will try to establish a communication with the server. Once it establishes the connection, server will send a response to the source, okay, by following the codes. Okay, for example,
If the return code is 200, that means everything is okay. 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 For example, if the return code is 500, there is some problem at the server end. Okay. Okay. And similarly, if the return code is some 400, okay, there is a problem with the syntax. Okay. 400. Okay, there's a problem with the syntax. So how it works is the client, it will try to fetch the data over HTTP. Okay. Okay, and the server process the request and it interacts with its data store. For example, ఒకటి ఎగ్జాంపుల్ చదివాను నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ట్రై టు ఫాలో దట్. ఒకసారి అర్థమవుతుందో చెక్ చేయండి అది. ఎగ్జాంపుల్ కిషోర్, నీ దాంట్లో facebook.com/youtube అనే URL ఓపెన్ చేస్తావా? ఓకే. లేకపోతే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాంలే. ఓకే, నాట్ మూవ్ అవుట్. ఓకే, లాస్ట్లో డిస్కస్ చేస్తాం. సో ద క్లయింట్ ట్రైస్ టు fetch the data through HTTP request and it processes the request and it tries to interact with the remote server. For example, let's say it's data store or something and returns a response. Okay, and the data is typically, data is exchanged in the format of either JSON or XML. Okay, here now I'm not speaking about KTS cluster, I'm just speaking about the RESTful API. Okay, it follows the JSON or XML syntax. Data will be exchanged between the two parties by following the syntax like JSON syntax or XML. Okay. Whenever we create any application by following the REST standard, okay, if it completely follows this procedure, then that particular API is called the RESTful API. Okay, for example, let's see, when the client tries to send a GET request or tries to fetch the request from the API. Okay, the user receives the request and retrieves the data with its ID from the database. Okay. So every database in the file will be having a number, actually identifier, that based on that identifier it will try to pull the data. Okay, let's not fall into that. This is what RESTful API is. Okay, for example, if we have created or built any application by following this standard, representation state transfer standard, then that API is, that particular application is RESTful API. That particular application supports RESTful API. Okay, and దీని అడ్వాంటేజెస్ వచ్చి it is completely stateless. Okay, for stateless ante it contains all the information, each request, whenever we send a request it contains all the information anamata. But when it tries to communicate with the server, ఆ సర్వర్ దగ్గర క్లయింట్ రిలేటెడ్ డేటా ఏమి ఉండదు, కానీ ఆ సర్వర్ నుంచి డేటా ఫెచ్ చేసుకొని మనకు అది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. Stateless is nothing but server is not going to track the status of the client. Okay. So whenever we are requesting some information from the remote end, it will simply replies with data. Okay, but it is not going to track what client it is, from which client it is getting the request, or it is not going to track the status of remote client. This is stateless anamata.
Okay, and one more thing is resource based. Everything in the RESTful API is treated as a resource. Okay, and each resource will be having a unique URL. Unique URL is nothing but, for example, if I want to get the data from Facebook, like how many followers are there for YouTube channel, I mean YouTube in facebook.com, every tool will be having a followers, okay, or views. So in facebook.com, from YouTube, I want to fetch the data, how many followers are there for that particular YouTube page. Okay, then if you type the URL like facebook.com/YouTube, you will get that YouTube page and you can see how many followers or how many views are there for that particular Facebook page. Okay, but here we are browsing it in HTTP GUI mode. But what JSON will do is, it will try to fetch the data in the JSON format. Okay, it is, and in JSON format. As we have discussed, data will be exchanged either by using JSON or XML. So what it will do is, in RESTful API, everything will be considered as a resource. So resource means it will be having separate name or separate identifier or separate users, posts, etc., or separate unique URL. So if I want to get the data, how many users are there or how many views are there for that particular YouTube page, what it will do is, it will go to graph.facebook.com/YouTube. Then this is just a example. Okay, this URL might not be correct or might be correct or might not be correct. This is just an example. So once it opens this page, it will get the output in the form of JSON format code. It will get, instead of GUI, it will get the complete output of this particular URL in JSON or XML format. So in that JSON or XML format, again we need to filter, like, okay, from the YouTube. Okay, from YouTube page, try to get the output of this particular key. For example, views. Okay, once views. So once it tries to fetch the data, okay, under YouTube page views, then it will return the number. How many views are there? Some 1 lakh views or 1,49,000 views, something like that. Or these many followers are there. For followers, to trace the followers, instead of views, it will check for the followers key. This is what RESTful API is. Okay, and completely resource based means whatever the resource you want to trace, like here views and followers are the resources. Okay, this will be the unique. I mean, one resource cannot be named as the second resource. I mean, all the resources will be unique. No duplicate data will be, or no duplicate resources will be allowed in RESTful API. So everything is resource based, and every resource will be having a unique name. So here views, how many views I want to find out. This is one resource, and followers is the second resource. So this is a method that it is, I mean, it will try to fetch the data from the remote end or server end, and it uses HTTP methods. HTTP methods, like as we have already discussed, create, read, update, and deletion process. It follows the CRUD methodology. Okay, and this is what RESTful API is. So I think everyone has understood. నేను తప్పు చెప్పానా? ఒక్కసారి సమ్మరైజ్ చేస్తారు మళ్ళీ Okay. ఒక్కసారి సమ్మరైజ్. REST అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఓకే, it will be considered as a web service and it follows certain architecture. అంటే దానికంటూ సపరేట్ ఆర్కిటెక్చర్గా ఉంటుంది. దట్ ఆర్కిటెక్చర్ is nothing but this అన్నమాట, CRUD. Okay, and it uses HTTP methods. I mean, it tries to connect with the remote over the HTTP
HTTP or HTTPS methods to fetch the data from the server. Okay, and it Hmm. follows this architecture. Okay, what it will do is it will try to either create a resource, it will try to read the resource, or it will try to update the resource, or it will try to delete the resource. Hmm. Okay, here what is the resource? As we have discussed in RESTful API, everything is a resource based. Okay, and all the Hmm. resources will be having a unique name or unique identifier. Unique identifier in the sense, when it is trying to fetch the data from the remote server, all the resource, I mean, it is going to treat everything as a resource. So when it is trying to read the data, no duplicate data should not be found. Okay, for example, here we are trying to fetch the data of how many views are there for this particular YouTube page on Facebook. So here the resource name will be views. If you are trying to, how many views have been updated, as how many members have viewed this particular YouTube page on Facebook. So then we can get the resource, I mean, get these details by reading this views resource from the JSON output. Okay, and if you want to go through the, I mean, fetch the data of followers, again, views and followers, these are completely how many members have viewed and how many members are following. So how to fetch the data of followers, it will try to get the data from the followers. Okay, and when it is trying to communicate with the remote or different servers in the environment, it follows the JSON or XML standard. Okay, it will send the request in JSON or XML format, and it will get the response in the same format. Okay, for example, when it is trying to fetch the data, if the for example from server సో 1, ఈ ఎగ్జాంపుల్ లో క్రెడ్ రిలేటెడ్ ఓన్లీ రీడ్ ఆపరేషన్ చేస్తుంది అంతే కదన్నా? ఓన్లీ రీడ్ ఏంద్రా, ఒక అంటే చూడు ఇప్పుడు క్రియేట్ మనం రీడ్, వ్యూస్ ఫాలోవర్స్ అని తెచ్చుకుంటున్నాం కదా, అంటే దీనిలో ఈ ఎగ్జాంపుల్లో ఓన్లీ రీడ్ ఎగ్జాంపుల్. ఆపరేషన్. ఓకే. ఓకే, ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ 2తో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 నుంచి సర్వర్ ఉంటుంది క్లయింట్ అని చెప్తారా నేను, క్లయింట్ నుంచి సర్వర్కి నేను కమ్యూనికేట్ ఎస్టాబ్లిష్ చేసిన, దట్ కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ త్రూ ఎదర్ జేసన్ ఆర్ XML. ఓకే, ఓకే, ఇక్కడ క్లయింట్ it will వచ్చేసి send the ఫేస్బుక్, request. క్లయింట్ వచ్చి ఫేస్బుక్, సర్వర్ వచ్చేసి యూట్యూబ్. సర్వర్ వచ్చి పేజ్ అది యూట్యూబ్, అదే అక్కడ ఇక్కడ మన క్లయింట్ వచ్చేసి మన ఫేస్బుక్ నుంచి ల్యాప్టాప్. యూట్యూబ్. ఈ ఓకే. ఎగ్జాంపుల్లో క్లయింట్ వచ్చేసి మన ల్యాప్టాప్, సర్వర్ వచ్చేసి ఫేస్బుక్ అన్నమాట. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ ది రెస్ట్. This REST will work based on HTTP methods. It will try to connect to the Facebook over HTTP. Okay, HTTP, I mean either 80 or 443 port number యూస్ చేసి రిమోట్ దాన్ని కనెక్ట్ అయ్యి, ఎట్లా కనెక్ట్ అవుద్ది, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలంటే సేమ్ లాంగ్వేజ్ కావాలి కదా, ఆ లాంగ్వేజ్ జేసన్ గారు. ఓకే, ఓకే, మళ్ళీ దాంట్లో ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ కి మళ్ళీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్. యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ లో మనకి పేజెస్ ఉంటాయరా. ఇప్పుడు యూట్యూబ్ లో ఛానల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఎట్లా చెప్తావు నువ్వు, యూట్యూబ్ లో మన ఛానల్ కి సపరేట్ సర్వర్ ఏమి ఉండదు కదా. ఓకే, జస్ట్ లైక్ ఫేస్బుక్ ఓపెన్ అయ్యి facebook.com లో మనకి యూట్యూబ్ అనే పేజ్ ఉంటుంది ఫేస్బుక్ లోనే. ఓకే, ఓకే, ఆ యూట్యూబ్ అనే పేజ్ కి ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి ఫెచ్ చేస్తారు అనమాట. ఓకే, అర్థమైంది. అర్థమైంది కదా. ఇదే మళ్ళీ సపరేట్ ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ సర్వర్కి ఏమి వెళ్ళదు, అది ఫేస్బుక్ నేను లోనే ఓపెన్ చేసి యూట్యూబ్ అనే చాలా పేజ్. రోజులు అవుతుందన్న. ఓకే, ఇప్పుడు నాకు ఫేస్బుక్ యూట్యూబ్ లో లో, యూట్యూబ్ ఉందని తెలియదు. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ లో ఎగ్జాంపుల్ ఏదన్నా XYZ ఛానల్ ఉంది, యూట్యూబ్ లో XYZ ఛానల్ ఉంటుంది, కానీ యూట్యూబ్ నుంచి మన XYZ ఛానల్ కి సపరేట్ సర్వర్ ఏమి ఉండదు. ఓకే, ఓకే, అర్థమైంది. అర్థమైంది కదా. సో ఇక్కడ క్లయింట్ సర్వర్ తో కనెక్ట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ట్రై టు it tries to, I mean it will establish the HTTPS communication ద్వారా by using either 80 or 443. Then the language it follows to establish a connection or to speak with the server is either JSON or XML. Okay, and server will respond. ఏమని రెస్పాన్స్ ఇస్తుంది, with the code. Okay, if the response is 400, everything is good. Okay, okay, 400 in the sense some issue sorry, at the 200 means okay, everything is okay, and okay. 500 is there is some issue at the server end.
And if it is 400 means there is some problem with the syntax. I mean, in the JSON or XML syntax that it is speaking about this 400 error. Okay. అర్థమైందా అనిల్? అర్థమైందండి. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ని బట్టి మనం ఆ రెస్పాన్స్ బట్టి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే. Mm. So RESTful API allows us to interact with the server. Okay. Server means గోపి server, ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తా. ఒక్కసారి ఓకే. జస్ట్ అది చూపిస్తాను. నేను ఇందాక మీకు చెప్పింది ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. graph.facebook.com/youtube అనమాట. 200 కోడ్ వచ్చేసింది, 200 వచ్చింది. సో మనకి రా డేటా కావాలంటే ఇదిగోండి, ఇది జాసన్ ఫార్మాట్ లో, ఈ విధంగా జాసన్ ఫార్మాట్ లో హెడర్స్ వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. అంతే కదా గోపి? అంతే. అన్న ఇక్కడ ఓకే రెస్పాన్స్ వచ్చింది, బట్ ఎంత మంది వ్యూస్ ఉన్నారు అనేది రెస్పాన్స్ మనం ఎక్కడి అది నుంచి చెప్పినా కదా ఎగ్జాంపుల్. నేను ఇంకా పర్ఫెక్ట్ గా తరో చేయలేదు. నీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలంటే మనం ట్రేస్ చేయొచ్చు అది. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం వ్యూస్ అనేది ఓకే ఉంది అంటే వ్యూస్ అనే రిసోర్స్ ఉంది కాబట్టి నీకు అక్కడ రెస్పాన్స్ 200 వచ్చింది. ఓకే, ఆ వ్యూస్ అనేది XML పేజ్ ఉంది, ఆ కోడ్ లో ఉంది. XML కాదు, వెబ్ పేజ్ లో, JSON. వెబ్ పేజ్ లో ఉంది కాబట్టి మనకి JSON లో అది వచ్చింది అవుట్పుట్. ఓకే ఓకేనా? హియర్ వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ KTS క్లస్టర్, ఓన్లీ REST API గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ క్లియర్ గా అర్థం కావాలి ఫస్ట్. ఓకే. అది కమ్యూనికేషన్ అర్థమైందంటే మనకి అక్కడ సగం టాపిక్ అర్థమైపోయినట్టు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్. ఓకే అండర్స్టాండ్. సో ఈ రెస్ట్ఫుల్ API మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అందరికి? లేదు గోపి, ఒకసారి దానికి వెళ్ళాలా, చూస్తే క్లియర్. ఓకే ఫైన్. నేను ఒకటి మన వాట్సాప్ ఛానల్లో ఒకటి యూట్యూబ్ వీడియో పెట్టా. bytebitego.com ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో మనకి ఏంది ఈ వీడియోస్ ఎవరు చూస్తారని చెప్పి అనిపిస్తుంది, కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా బేసిక్ అనమాట. గోపి గారు, ఇది RESTful API ఉంది కదా, ఇప్పుడు అది మాస్టర్ నోడ్ ని టు క్లయింట్ నోడ్ కి కమ్యూనికేషన్ కి వాడుతుందా, లేకపోతే ఓన్లీ కాంపోనెంట్స్ ఆఫ్ ది మాస్టర్ నోడ్ కి వాడుతుందా? మన KTS క్లస్టర్ లో ఎగ్జాంపుల్ మనం రెండు ఉన్నాయి కదా, మాస్టర్ నోడ్ అండ్ అది మాస్టర్ నోడ్ క్లయింట్ నోడ్ అంటున్నాం కదా. సారీ, మాస్టర్ నోడ్ ఇంకోటి వర్కర్ నోడ్. ఆ రెండింటికి కమ్యూనికేషన్ కి వాడుతుందా, లేదా ఓన్లీ మాస్టర్ నోడ్ లో ఉన్న కాంపోనెంట్స్ కి? అది API సర్వర్ అండి. ఇక్కడ మనకి మెయిన్ మనకి ఇంటర్ఫేస్, మనకి KTS క్లస్టర్ కి ఇంటర్ఫేస్ API సర్వర్ అని నేను డిస్కస్ చేస్తాను. అవును. ఓకే. సో whenever we query something, it will go to API server first. Okay, from API server it will try to fetch the resource, fetch the information. Either for example, నేను ఇక్కడ ఉండండి స్క్రీన్ షేర్ చేస్తున్నా. నిన్న మీరు కాంపోనెంట్ చెప్పారు కదా. అర్థమైంది. 1 minute. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను చెప్తాను. 1 minute. ఇది కిల్లర్ కోడ్ ఎక్కడ ఉంది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక చిన్న కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను, kubectl get nodes అని. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? HCDలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ kubectl get parts అన్నా, గెట్ పార్ట్స్ అనే ఇన్ఫర్మేషన్ అది కూడా HCDలోనే ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ if I'm trying to fetch any detail from the related to the pod, లేకపోతే kubectl edit pod అని చెప్పి కొడితే సంథింగ్ అది వర్కర్ నోడ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేయాలి అనుకుందనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే API సర్వర్ ఇట్ విల్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ విత్ దట్ పర్టికులర్ వర్కర్ నోడ్ ఓవర్ HTTP by following the HTTP methods. Okay, first point. And second point, all the pods or all the resources, whatever the resources in Kubernetes cluster, everything is a unique. Okay, no duplicate data will be there. Second point. So మనం ఎప్పుడైతే క్వెరీ పాస్ చేస్తామో నాకు ఈ డేటా కావాలి అని చెప్పి
this everything, every other component, API server will try to communicate with every other component in the cluster by following this RESTful API, except this HCD. HCD కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం GRPC. సో GRPC ఫాలో అవుతాయి. సో ఇక్కడ ప్రసాద్ గారి క్వశ్చన్ ఏంటంటే, అది మన మాస్టర్ నోడ్లో మాత్రమే రెస్ట్ ఉన్న కాంపోనెంట్స్కి మాత్రమే రెస్ట్ఫుల్ ఏపీఐ ఫాలో చేస్తుందా, లేకపోతే ఏ వర్కర్ నోడ్స్ మాట్లాడేటప్పుడు కూడా రెస్ట్ఫుల్ ఏపీఐ? అంటే ఏపీఐ సర్వర్ ఏ కాంపోనెంట్ వర్కర్ నోడ్లోనే, మాస్టర్లోనే కాదు, వర్కర్ నోడ్ అని కాదు, ఎనీ అదర్ కాంపోనెంట్ ఇన్ ద క్లస్టర్. హియర్ క్లస్టర్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్. వర్కర్ నోడ్ నుంచి ఏ డేటా కావాలన్నా కూడా రెస్ట్ఫుల్ ఏపీఐ ఫాలో చేస్తుంది. కంట్రోల్ ప్లేన్లో ఉన్న ఏ డేటా కావాలన్నా కూడా రెస్ట్ఫుల్ ఏపీఐ, ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ HCD. అర్థమైందండి ప్రసాద్ గారు? అర్థమైంది. సో అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకంటే, డిస్కస్ చేసింది ఎందుకంటే GRPCకి రెస్ట్ఫుల్ ఏపీఐకి వీ నీడ్ టు అండర్స్టాండ్, మనకి అర్థం కావాలి ఫస్ట్ అది ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది, అండ్ ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఏ ఫైల్ నుంచి తీసుకొస్తుంది. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఈ రెస్ట్ఫుల్ ఏపీఐ మీద? రెస్ట్ఫుల్ ఏపీఐ కార్డు యూజ్ చేసుకుని అంత ఫెచ్ చేస్తుంది కదండి? CRUD యూజ్ చేసుకొని. ఇప్పుడు మనం kubectl క్రియేట్ పాడ్ అని చెప్పి కొట్టినాం అనుకోండి ఎగ్జాంపుల్, అది ఏం చేసి క్రియేట్ అనే రిసోర్స్ క్రియేట్ ఫాలో అవుతుంది అనమాట. అప్పుడు అది వర్కర్ క్యూబ్ స్కెడ్యూలర్కి వెళ్ళి పాడ్ని స్కెడ్యూల్ సంథింగ్, అదే ఆ ఆర్కిటెక్చర్ నేను చదివి నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాడ్ని క్రియేట్ చేయాలి అంటే ఆ క్రియేట్ అనేది ఫాలో అవుతుంది. ఏదైనా పాడ్ని ఎడిట్ చేయాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అది ఫైల్ ఏమైనా అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ అనే మెథడాలజీ ఫాలో అవుతాయి. సేమ్ క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఏదైనా పాడ్ని డిలీట్, పాడ్ అనే కాదు ఏ రిసోర్స్ అయినా, ఎవ్రీథింగ్ ఇన్ కుబర్నెటిస్ ఈజ్ ఎ రిసోర్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో రెస్ట్ఫుల్ ఏపీఐలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిసోర్స్ అని, సేమ్ మన కుబర్నెటిస్ క్లస్టర్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిసోర్స్ అనమాట. నో డూప్లికేట్ రిసోర్స్ విల్ బి దేర్ విత్ ద సేమ్ నేమ్. ఓకే, సో మనకి రెస్ట్ఫుల్ ఏపీఐ అర్థమైందంటే కుబర్నెటిస్లో సగం అర్థమైపోయినట్టే. ఓకేనండి ప్రసాద్ గారు? అర్థమైందండి. మణికంఠ కూడా జాయిన్ అయ్యిందా? అయ్యాను గురూజీ. ఓకే, సో నెక్స్ట్ రేపు మీరు ఏం చేస్తారంటే, రేపు నేను ఊరికి వెళ్తున్నా. జనరల్గా ఈ GRPCని రెస్ట్ఫుల్ ఏపీఐని కుబర్నెటిస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ రెస్ట్ఫుల్ ఏపీఐ GRPC మీద కొంచెం డీప్ డైవ్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ పెట్టండి ఈరోజు చాలు. నా నుంచి నేను అదొక్కటే రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్లో ఏమైనా రాంగ్ టర్మ్స్ ఏమైనా యూజ్ చేసినానో, లేకుంటే రేపు నెక్స్ట్ క్లాస్లో నన్ను కరెక్ట్ చేయండి. ప్లస్ రెస్ట్ ఏపీఐ GRPC ఏపీఐని నెగ్లెక్ట్ చేయకండి, చదవండి అది ఎలా పనిచేస్తుంది. అర్థం కాకపోతే అదే వీడియో 4 సార్లు చూడు, 40 సార్లు చూడు. రీల్స్ చూసే బదులు ఆ యూట్యూబ్ వీడియోని 40 సార్లు చూడు, ఏమి అర్థమవుతుందో చెప్తారు. ఓకే, ఖచ్చితంగా అర్థమవుతుంది 100%. ఓకే, మనకి రిసోర్సెస్ ఉన్నాయి చాలా. ChatGPT ఉంది, గూగుల్ ఉంది. ఏమన్నా వాటి యూట్యూబ్లో ఏదైనా నీకు తెలియని టర్మ్ ఏదైనా అన్నాడు అనుకో, అసలు ఆ టర్మ్ అంటే ఏంది అని చెప్పి కొడితే మనకి 100 ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఆ టర్మ్ నాకు తెలియదు అబ్బా, ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని పక్కన పడేయడం చాలా ఈజీ. ఇప్పటికీ నేను చెప్తున్నా మనందరికీ, అందరు ఎక్స్పీరియన్స్ పర్సన్సే కదా, మనల్ని ఫ్రెష్గా CKA చదివి CKA సర్టిఫైడ్కి మనకి తేడా ఉండాలి అంటే వీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇంటర్వ్యూలో నేను నిన్నే సెలెక్ట్ ఎందుకు చేయాలి అంటే ఇందుకు. ఎవడైనా చెప్తాడు అరే డిప్లాయ్మెంట్ ఫైల్ రాయరా అంటే వాడు రాసేస్తాడు, కానీ వాడికి తెలియదు వెనకాల ఏం జరుగుతుంది, అసలు ఎట్టు వెళ్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనం రిసోర్స్ క్రియేట్ చేయాలి అంటే వి డిఫైన్ API వర్షన్. ఓకే, వన్ మోర్ థింగ్, రెస్ట్ఫుల్ ఏపీఐలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వర్షన్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై అప్లికేషన్ ఫాలోస్ వర్షన్ 1 అంటే నా పాత అప్లికేషన్ వర్షన్ 1 యూస్ చేస్తుంది. సో మనం ఏంటంటే రిక్వెస్ట్ పంపించేటప్పుడే ఈ వర్షన్ 1లో ఈ రిసోర్స్ నుంచి తీసుకురా అని చెప్పి చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
నాది కొంచెం మీడియం వర్షన్లో ఉంది, వర్షన్ 2. ఓకే, డేటా రిక్వెస్ట్ చేసేటప్పుడు అరే నువ్వు వర్షన్ 2లో ఈ దీంట్లో తీసుకురా అని చెప్పి చెప్తాం. వ్యూస్ అనేది కూడా రిసోర్స్. ఓకే, వర్షన్ ఓకే 1లో ఈ నేమ్ తీసుకురా అంటాం. ఈ నేమ్ అనేది రిసోర్స్ ఇక్కడ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఉందనుకో, ఆర్ డిఫాల్ట్ వర్షన్ సెట్ చేసుకోవచ్చు రెస్ట్ఫుల్ ఏపీఐలో. నేను మళ్ళీ అంత డీప్ డైవ్గా చదవలేదు. V3లో ఉందనుకో, సో V3 ఫాలోడ్ బై వర్షన్ 3లో ఈ రిసోర్స్ తీసుకురా అంటాం. హియర్ వర్షన్స్ ఆర్ నథింగ్ బట్ ది స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ అంటే జస్ట్ లైక్ మన ప్యాచెస్ అప్డేట్ అనమాట. లేటెస్ట్ ప్యాచ్, ఓల్డర్ ప్యాచ్, -1 లెవెల్ ప్యాచ్ అట్లా ఉంటుంది కదా, అది వర్షన్స్ అంటే. ఓకే, సో Okay. అందుకనే మనము కుబర్నెటిస్లో ఏదన్నా సరే ఫైల్ ఆర్ రిసోర్స్ క్రియేట్ చేయడానికి ఏదన్నా YML ఫైల్ రాసేటప్పుడు API వర్షన్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. గోపి గారు దట్ డిఫైన్స్ విచ్ వర్షన్ వీఆర్ యూజింగ్. గోపి గారు చెప్పండి. లైక్ ఇప్పుడు V2 V1 అన్నారు. ఫస్ట్ V1 రాసాము, నెక్స్ట్ V2 రిసోర్స్ వచ్చి V1 అవుతుందా, లేకపోతే V3 కు రిసోర్స్ వచ్చి V2 అవుతుంది? అట్లా అట్లా యాడ్ అవుతూ ఉంటుంది రిసోర్స్ యాడ్ అనేది. అవుతూ ఉంటుంది, వర్షన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, కానీ ఈ వర్షన్స్ లో రిసోర్సెస్ అలాగే ఉంటాయి. ఓకే, రిసోర్స్ అనేది పైన దానికి అంటే ఫస్ట్ దానికి సెకండ్ వచ్చి రిసోర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కుబర్నెటిస్ లో మనం పాడ్ క్రియేట్ చేయాలంటే పాడ్ లో ఇంక ఎట్లాంటిది అప్డేషన్స్ ఏముండవు. ఓకే, API వర్షన్ V1 అని యూస్ చేస్తాం. అదే రెప్లికా సెట్ అనుకోండి, దానికి వేరేది చెప్తాం, V1 అని కాకుండా సంథింగ్ యాప్స్లో ఈ వర్షన్ యూస్ చేయాలి, లేకపోతే ఈ లెవెల్ యూస్ చేయని చెప్పి. సో ఈ వర్స్టింగ్ కూడా ఒకసారి క్లియర్గా చదవండి రెస్ట్ఫుల్ ఏపీఐలో. వాట్ ఈస్ దిస్ వర్స్టింగ్ అండ్ హౌ ఇట్ యూజెస్ KHS అని చెప్పి. ఒక్క నిమిషం నేనే చూస్తాను. అంటే మనం గిట్ లో కూడా సేమ్ రాస్తాం కదండి, గిట్ హబ్ లో కూడా వర్షన్స్ మారుస్తాం అలా ఆ టైప్ గిట్హబ్ లో కూడా అది కంప్లీట్లీ గిట్హబ్ కూడా వర్క్ చేస్తుంది ఏపీఐ బేస్డ్ అంటే. కరెక్టే. మనం గిట్ హబ్ లో కూడా ఒక ఏదైనా కోడ్ చేంజ్ చేసేటప్పుడు వర్షన్ 1 వర్షన్ 2 అవుతుంది, దానికి అది ఏంటంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కోడ్ అది. ఓకే ఓకే, అది SCM కిందకి వస్తుంది మీరు చెప్పేది. సేమ్ అక్కడ కూడా ఏం చేస్తామంటే మన వర్షన్స్ కి అవుట్పుట్ వచ్చి అంటే ఇన్పుట్ ఓకే, వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గిట్హబ్ లో వర్షన్ 1లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రసాద్ అని ఉంది. నేమ్ అనే రిసోర్స్ కి వాల్యూ ప్రసాద్ అని ఉంది. ఓకే, వర్షన్ 2లో సారీ మనం ఏదైతే మళ్ళీ కోడ్ని మాడిఫై చేసినప్పుడు నేమ్ ప్రసాద్ అని తీసేసి నేను గోపి అని పెడతాను, అక్కడ డేటా మాడిఫై అయిపోతుంది. అవును. ఓకే, హియర్ కుబర్నెటిస్ లో అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ వర్స్టింగ్ ఎట్లా అంటే, ఒక్క నిమిషం, వర్స్టింగ్ ఇస్ క్రూషియల్ ఫర్. ఓకే, మీరు అడిగిన డౌట్ నాకు అర్థమైందండి. మళ్ళీ నేమ్ అనేదానికి ఇక్కడ ఏంటంటే ఈ కుబర్నెటిస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ క్రియేట్ చేశా, ఆ పాడ్ ఎదర్ క్రియేట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, రీడ్ అవుతుంది, లేకపోతే డిలీట్ అయిపోద్ది, కానీ దానికి అప్డేషన్స్ ఉండవు. మనం అప్లికేషన్ లెవెల్లో అప్డేట్ చేస్తాం, కానీ పాడ్ రిసోర్స్ లెవెల్లో డేటా అలాగే ఉంటుంది. కానీ రెస్ట్ఫుల్ ఏపీఐ అనేది మీరు అడిగిన మెథడాలజీలో నేను ఒక్కసారి చదివి చెప్తాను. అంటే నేమ్ అనేది రిసోర్స్ కదా, కానీ మనం సేమ్ రిసోర్స్ అక్కడ వాడుకున్నాం, కాకపోతే చేంజెస్ చేస్తున్నాం. మీరు నా పేరు నేమ్ వరా అని పెట్టారు, రేపు నెక్స్ట్ టైం అక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే డేటా డీడూప్లికేషన్ ఉండొచ్చు, లేకపోతే డేటా మాడిఫికేషన్ ఉండొచ్చు, కానీ ఇక్కడ డేటా మాడిఫై అవ్వదు మన కుబర్నెటిస్ లో. అంటే మీరు రిసోర్స్ అన్నారు కదా, V1 వచ్చి స్లాష్ నేమ్ అని తీసుకున్న తర్వాత V2 కి V1 అనేది రిసోర్స్ యాడ్ అయ్యి చేస్తుంది అన్నప్పుడు V2 కి V1 ఓకే, V2 కి V1 అనేది యాడ్ అవుతుందో లేదో నేను చెక్ చేయాలండి. ఓకే, ఇక్కడ V1 లో ఉండేది V2 లో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ ఫీచర్స్ అనమాట. V1 కి V2 కి డేటానే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు V2 కి రిసోర్స్ V1 నుంచి అయినా తీసుకోవచ్చు అన్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే వర్షన్ చేంజ్ చేసుకుని ఉంటది, కానీ డేటా అనేది అంటే వర్షన్ చేంజ్ చేసుకుని ఉంటది, కానీ లోపల మనం ఎడిట్ చేసుకుని డిఫరెంట్ గా V2 అనే రిసోర్స్ పెట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నా. లేదండి, అట్లేం ఉండదు. అదైతే 100% ఉండదు. నేను చెప్తాను, ఒకసారి నేను గెట్ త్రూ అవ్వాలి.
ఓకే, నాకే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మీరు అడిగిన క్వశ్చన్కి. నేను చదవందే నేను చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కుబర్నెటిస్లో ఏంటంటే మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు డిప్లాయ్మెంట్ ఫైల్ రాసేటప్పుడు ఈ ఏపీఐ వర్షన్ యూస్ చేయమని చెప్పి చెప్తాం, V1 డిప్లాయ్మెంట్స్ అని చెప్పి. అదే పార్ట్స్ చేసేటప్పుడు ఏపీఐ V1 పార్ట్స్. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఇందులోనే ఉంటాయి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉంటాయి, కానీ ఇది యూస్ చేసేటప్పుడు ఇది యూస్ చేయడం. ప్రస్తుతం గారు ఇది నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. మీరు ఇక్కడ V1 V2 అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ V2 ఆర్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ V1 ఆర్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ V2. సో ఇక్కడ మనము V2లో ఉన్నది V2 కాల్ చేసేటప్పుడు V1లో కూడా ఆటోమేటిక్గా వస్తాయంటే రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేని వర్షన్ దాందే. ఈ కుబర్నెటిస్ లెవెల్లో వరకు మీరు ఆలోచిస్తే ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఒక్కసారి నేను గెట్ త్రూ అయ్యి చెప్తానండి. అది వర్షనింగ్ రెస్ట్ఫుల్ ఏపీఐలో నేను V1 V2 అంటే మీరు ఈ V1కి అప్డేట్ V2 అని అలా అనుకుంటున్నారు, కరెక్టా? అంటే రిసోర్స్ మీరు V1 నుంచి కూడా తీసుకోవచ్చు అన్నారు కదా ఎక్స్ప్లెనేషన్ లో. సో ఇక్కడ V1లో ఈ రిసోర్స్ వేరే, ఈ రిసోర్స్ Okay. వేరే. ఓకే ఓకే, అది గాట్ ఇట్. అర్థమైందా? సో నేను ఇంకా గెట్ త్రూ అయ్యి చెప్తాను. ఈ వర్షనింగ్ అనేది కూడా, వర్షనింగ్ అంటే అది లెట్స్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. నథింగ్ బట్ ఫీచర్స్, నాట్ అప్డేట్. ఇట్స్ ఫీచర్స్ అనమాట. V1లో ఒక ఫీచర్ ఉంటుంది, V2లో ఇంకో ఫీచర్ ఉంటుంది, V3లో ఇంకో ఫీచర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఓకే ఓకే. అదే. సో నేను ఇది తీసేస్తాను. ఇది V1 V2 V3 అనేది రాంగ్ జనరల్గా చూస్తాను. అదే. సో నెక్స్ట్ మనము ఇంకా ఆర్కిటెక్చర్ వెళ్ళిపోయి, ఆర్కిటెక్చర్లో ఎట్లా కమ్యూనికేట్ అవుద్ది, ఏ ఫైల్ యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఏపీఐ సర్వర్ ట్రైస్ టు కనెక్ట్ విత్ HCD, ఫ్రమ్ HCD from which file it is going to fetch the data. When API server is trying to get the data from kube scheduler or kubelet, anything. So how it is going to fetch the data, from which file it is going to fetch the data అనేది నేను చెప్తాను. ఓకే, ఇన్ లైనక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో In Kubernetes, everything is resource. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిసోర్స్. ఈవెన్ దట్ రిసోర్స్ ఆల్సో, ఆ రిసోర్స్ కూడా మనకి లైనక్స్ లో ఉంటుంది కదరా. ఎండ్ ఆఫ్ ది డే ఆ రిసోర్స్ కూడా ఒక ఫైల్ లైనక్స్ లో. ఓకే ఓకే, ఫైన్. మరి సో నెక్స్ట్ నుంచి ఇంకా మనం కుబర్నెటిస్ కరెక్ట్ స్టార్ట్ చేసేస్తాము. కొంచెం YAML లాంగ్వేజ్ ఒకటి కొంచెం చూసుకోండి. YAML లాంగ్వేజ్ కంప్లీట్ సింటాక్స్, ఇండెంటేషన్ ఇది చెక్ చేసుకోండి, నేను చెప్పేస్తాను. ఓకే. సో నెక్స్ట్ సెషన్ మనము 19th పెట్టుకుందాం. ఇంకా 14, 15, 16 నేను ఊరికి వెళ్తున్నాను. ఓకే, 19th నుంచి. ఎందుకంటే నేను ఫెబ్లో నేను సర్టిఫికేషన్ రాసిద్దాం అనుకుంటున్నా. నేను మామూలుగా అయితే నేను చదవను. ఓకే, అలాగే మనం సెషన్స్ పెట్టుకున్నాం అనుకో, ఖచ్చితంగా మీకోసమైనా రెస్ట్ఫుల్ ఏరియా చదువుకొని వచ్చినట్టు అలా చదువుకొని వస్తా. అది 19 పెట్టుకొని మంత్ ఎండ్కి అయిపించే గోపి 100% అయిపోగొట్టేస్తాం ఇంకా. ఓకే, మంత్ ఎండ్ తర్వాత మేము రెడీ అవుతాం బయట ట్రయల్స్ కి. ఫస్ట్ మనకంట రాస్తాడు సర్టిఫికేషన్ మనలో. ఆల్ ది బెస్ట్ మనకంట. బెస్ట్ బ్రో. రైట్ కిషోర్, అది రికార్డింగ్ స్టాప్ చేసి. ఓకే.